ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు టాలీ ఈఆర్పి 9లో నిన్న మనం గ్రూప్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నామండి. గ్రూప్స్ అనేటటువంటిది గ్రూప్స్ అకౌంట్స్కి సంబంధించి లేదా లెడ్జర్కి సంబంధించి హెడ్స్ కింద మనం చెప్పుకోవచ్చునండి గ్రూప్స్ని. అయితే ఇది అకౌంటింగ్, మన కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో గ్రూప్స్ వచ్చి మెయిన్గా మనకి నిన్న మనం మాట్లాడుకున్నామండి. మొత్తం 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేటటువంటిది మనకి డిఫైన్డ్ గ్రూప్స్ అని 28 గ్రూపులు మనకు ఉంటాయని చెప్పుకున్నామండి. ఒరిజినల్గా ఇవి 34 గ్రూప్స్ ఉంటాయండి. దీంట్లో 6 గ్రూప్స్ సేమ్ ఆల్టర్నేటివ్ నేమ్స్ కిందకి సంబంధించి ఒకే నేమ్స్ని అక్కడ చెప్పడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనకి 28 గ్రూప్సే మనకి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేది ఉన్నాయండి. ఇక ఇందులో మనకి మెయిన్ గ్రూప్స్ వచ్చి మనకి 15 ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే సబ్ గ్రూప్స్ వచ్చి మనకి ఒక 13 ఉంటాయని మనం మాట్లాడుకున్నామండి. ఈ 15లో కూడా 9 మనకి 9 గ్రూప్స్ అనేవి మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఉంటాయండి. ఇందులో 6 గ్రూప్స్ వచ్చి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి ఉంటాయండి. ఇది గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టుగా 34 గ్రూపుల్లో ఇక్కడ గ్రూప్స్ వైజ్ మనం రిపోర్ట్ తెలుసుకోవడానికి గ్రూప్స్ అనేటటువంటివి మనకి ఉపయోగపడతాయండి. ఇందులో 6 అంటే మనకి యాక్చువల్గా 34 అని చెప్పాను కదండి. ఈ 34 కూడా మనకి ఆల్టర్నేటివ్ సంబంధించినటువంటి ఐటమ్స్గా మనం చెప్పుకోవచ్చండి. ఈ సమాధార గ్రూప్స్ మనకి 6 గ్రూపులు కూడా సేమ్ నేమ్స్ తోటి ఆల్టర్నేటివ్ సంబంధించి 6 అందులో పెట్టడం జరిగిందండి. దానిలో ఉదాహరణ మనం చూసినట్లయితే ఎక్స్పెన్సెస్కి సంబంధించి మనం తీసుకుంటే డైరెక్ట్, రెండోది మళ్ళీ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్. ఆల్రెడీ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి మాటతోటి మనం అక్కడ ఉంటుందండి. ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్లోనే ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ఇక్కడ మెనూ మనకి చూపించడం అనేటటువంటి జరుగుతుందండి. మన ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్లోనే ఐకాన్ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక 3వది మనం చూసినట్లయితే ఇన్కమ్. ఈ ఇన్కమ్కి సంబంధించి కూడా మనం డైరెక్ట్ ఒకటి, అలాగే 4వది ఇన్కమ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇవి మళ్ళీ ఆల్రెడీ దాని 28 గ్రూపుల్లోనే మళ్ళీ ఇవి డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అనే వేరు సెపరేట్ పేర్లతోటి మనకి చూపడం జరిగిందండి. అందుకోసం ఇది ఈ 6 గ్రూపుల్ని కూడా ఆల్టర్నేటివ్ నేమ్స్గా మనం చెప్పుకుంటామండి. అందులో ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ వచ్చి మనకి 28 గ్రూపులే మనకి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఉండడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ 5వది మనం చూసినట్లయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేటటువంటిది గ్రూప్ అండి. అలాగే నెక్స్ట్ బ్యాంక్ ఆన్ ఓసిసి అండి. అంటే బ్యాంక్ ఓసిసి. ఇక్కడ ఓసిసి అనేది బ్యాంక్ ఆన్ క్యాష్ క్రెడిట్ అండి. ఇది ఓసిసి అనేది ఇది మనకి మనం ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ బ్యాంకు ఓడి అనేటటువంటిది ఆల్రెడీ మనం పెట్టామండి. ఆ ఓడీలో వెళ్తుంది అనమాట. అంటే 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్లోనే కూడా బ్యాంకు ఓడి అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో ఉంటుంది మళ్ళీ సెపరేట్గా బ్యాంకు ఓసిసి అని మనం వేయవలసినటువంటి అవసరం లేదనమాట. అందుకోసం ఈ 6 గ్రూపులని మనకి ఆల్టర్నేటివ్ నేమ్స్గా ఉంటాయండి. ఇవే నేమ్స్ ఇక్కడ 28 గ్రూపుల్లోనే కూడా కనపడతాయి కాబట్టి మనకి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్గా 28 వాటిని చెప్పుకోవడం జరుగుతుందండి. ఇవ్వడం మామూలుగా ప్రతి టాలీ సిస్టంలో కూడా సాఫ్ట్వేర్లోని ఈ 28 గ్రూపులే మనకి ప్రీ డిఫైన్డ్గా, అంటే మీరేమీ ఎటువంటి గ్రూపు క్రియేట్ చేయకుండా, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటే మనం ఏ విధమైనటువంటి గ్రూపు క్రియేట్ చేయకుండా ఆల్రెడీ సిస్టంలోనే ఉండేటటువంటివి అనమాట అండి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటే.
అలాగా మీరు టాలీ ఓపెన్ చేయగానే ఇవి మనకు కనబడతాయి అనమాట అండి. గ్రూప్ క్రియేషన్ ఏదైనా చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది రైట్ హ్యాండ్ చివరిలో మనకి చూపించడం అనేది స్క్రీన్ మీద ఎపీర్ అనేటటువంటి ఎపీరియన్స్ కనబడుతుందండి. ఇక ఈ గ్రూప్స్కి సంబంధించి మనం ఇందులో 9 గ్రూపులు వచ్చి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఉంటాయి. 6 మెయిన్ గ్రూప్స్ అండి. ఇది 15 ఏమో మెయిన్ గ్రూప్స్ ఉంటాము. ఇక అంటే దీన్నే మెయిన్ గ్రూప్స్ని మనం ప్రైమరీ గ్రూప్స్ కింద చెప్తామండి. ప్రైమరీ గ్రూప్స్ ఇవి సబ్ గ్రూప్స్ అంటామన్నమాట అండి. అర్థమైందా? అంటే ఒక లెడ్జర్ని ఒక అకౌంట్కి సంబంధించి ఇక్కడ మనం ఒక హెడ్ని మనం చేయాలి అంటే తప్పనిసరిగా మనం గ్రూప్ మీద ఆధారపడి చేయాలన్నమాట. సో ఇక్కడ లెడ్జర్ అనేటటువంటిది ఇప్పుడు గ్రూపు, అలాగే లెడ్జరు, అలాగే టాలీలో ఓచర్, ఈ మూడింటి మీద మనకి అవగాహన ఉండాలండి. ఒక లెడ్జర్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయాలి అంటే తప్పకుండా ముందు గ్రూప్ క్రియేషన్ అనేటటువంటిది మనం చేసుకోవాలన్నమాట అండి. ఇది గ్రూప్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఈ గ్రూప్ అనేటటువంటిది అంటే ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలి, అర్థమవుతుందండి? ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలి అనేది తెలియజేసేదే మనం గ్రూప్గా చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఈ గ్రూప్కి సంబంధించి మనం ఉదాహరణకి మనం చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందామండి. చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ గ్రూప్కి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ కరెంట్ అసెట్స్ అనే ఒక మెయిన్ గ్రూప్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇది ఒక మెయిన్ గ్రూప్ అండి. ఇది కరెంట్ అసెట్ అనేది ఒక మెయిన్ గ్రూప్. కరెంట్ అసెట్ అనేటటువంటి ఒక మెయిన్ గ్రూప్గా మనం తీసుకున్నట్లయితే ఈ కరెంట్ అసెట్స్లోకి ఏముంటాయంటే మనకి సాధారణంగా రిసీవబుల్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, అలాగే రిసీవబుల్ బుక్ అంటే బిల్స్కి సంబంధించి ఏదైనా బిల్స్ రిసీవబుల్ బుక్, అలాగే ఇంకా ఏమైనా కావాలనుకోండి బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ కూడా కరెంట్ అకౌంటే కదా, బ్యాంక్ అకౌంట్. అలాగే ఇంకా మనం తీసుకోవాలి అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకి సబ్ గ్రూప్గా చెప్పుకోవచ్చండి. ఒక గ్రూప్, ఒక మెయిన్ గ్రూప్లో ఈ కరెంట్ అసెట్ అనేటటువంటి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి మనకి? కరెంట్ అసెట్ కింద క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవచ్చు, బ్యాంక్ తీసుకోవచ్చు, బిల్స్ రిసీవబుల్ తీసుకోవచ్చు, ఎనీ సెండరీ రిసీవ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఒక లెడ్జర్కి ఎక్కడ ఉంది, ఒక గ్రూప్ అనేటటువంటి దేనికి అంటే ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలో మనకి ఈ గ్రూప్ అనేటటువంటి తెలియజేస్తుందండి. అంతేకాకుండా ఒక అకౌంట్కి లేదా లెడ్జర్కి సంబంధించి ఒక హెడ్ అనేటటువంటిది ఈ గ్రూప్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఇవన్నీ కూడా సబ్ గ్రూప్స్గా మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, కరెంట్ అసెట్ అనేటటువంటి ఒక మెయిన్ గ్రూప్లో మనం చూస్తే ఎన్ని ఉంటాయండి కరెంట్ అసెట్స్లో? సో మెనీ ఐటమ్స్ అక్కడ మనం ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఇందులో ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ ఈ సబ్ గ్రూప్స్లోనే కొన్ని సబ్ గ్రూప్స్ ఉండొచ్చు. ఉదాహరణకి ఇక్కడ బ్యాంక్ మనం తీసుకున్నాం అనుకోండి, బ్యాంకులో ఏముంటుందండి మనకి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అకౌంట్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అకౌంట్ అవ్వచ్చు, లేదా కెనరా బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు. సో ఇలాగా కొన్ని రకాల మళ్ళీ ట్రాన్సాక్షన్స్ మన వ్యాపార సంస్థ ఆ అకౌంట్ అనేటటువంటిది మెయింటైన్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏంటంటే వీటి ఒక సబ్ గ్రూప్లోంచి ఇక్కడ మెయిన్ గ్రూప్ అనేటటువంటిది ఇక్కడ మనం చూపించడం అనేటటువంటిది చేస్తామండి. అందుకోసం ఏ లెడ్జరు ఎక్కడుందో ఈ గ్రూపుల ద్వారా మాత్రమే మనం తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్బీఐ అనేటటువంటిది ఏంటంటే ఒక లెడ్జర్, ఇది ఎస్బీఐ ఖాతా ఒక లెడ్జర్. అర్థమవుతుందండి. ఏ లెడ్జర్ ఎక్కడ ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి గ్రూప్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు మీకు టాలీ ERP 9 కనుక లోడ్ చేసుకున్నట్లయితే
మనకి గేట్వే ఆఫ్ టాలీ ఇలా ఓపెన్ చేయగానే మీకు నేను చెప్పానండి, టాలీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఆ 9 వెర్షన్ అండి, 9.9 6.6 లేటెస్ట్ వెర్షన్. అది ఇంకా అప్గ్రేడేషన్ కూడా రావడం జరిగింది. 6.6 అనేటటువంటి ఫిబ్రవరి నెలలో 2020 లాంచ్ చేయడం జరిగిందండి. సో మీకు ఇందులో టాలీ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అంటే టాలీ సిస్టమ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కనుక టాలీ సొల్యూషన్స్ అనేటటువంటిది యాప్ ద్వారా, అర్థమైందంటే టాలీ సొల్యూషన్స్ అని దాని ద్వారా మనకి ఈ టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇందులో మనం ఆ లైసెన్స్ సంబంధించాలి, అది ఇది కూడా అడుగుతుంది. మనకు లైసెన్స్ అనే అవసరం లేదండి. ఎడ్యుకేషన్ మోడ్లోనే జస్ట్ ఒక ఎలా ఉంటుంది ఏమిటో తెలుసుకుందికే కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మోడ్ అనేటటువంటి దాన్ని ఓకే చేయడం ద్వారా మనకి టాలీ అనేటటువంటి సాఫ్ట్వేర్ రన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ టాలీ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేయడం జరిగిందో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అని కొట్టగానే లేదా ఓపెన్ చేయగానే మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేటటువంటిది లేటెస్ట్ వెర్షన్ అన్నీ కూడా మనకి చూపిస్తుందని చెప్పాను. పైన టూల్ బార్ అని, నెక్స్ట్ హారిజంటల్ బార్ అని, నిన్న మాట్లాడుకున్న వర్క్ ఏరియా, దాని కింద కాలిక్యులేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది. వర్క్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ ఏమో కరెంట్ పీరియడ్, కరెంట్ డేటు, అలాగే సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి అకౌంట్ ఇన్ఫో, అలాగే ట్రాన్సాక్షన్స్, అట్లాగే ఇంపోర్ట్స్, అలాగే రిపోర్ట్స్ అనేటటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. మీకు ఎప్పుడు గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ ఉన్న వర్క్ ఏరియాలో మనకి అది కనపడడం జరుగుతుంది. దాంట్లో మనకి అకౌంట్స్ ఇన్ఫో అనేటటువంటిది, అంటే మాస్టర్ అని చెప్పి ఉంటుందండి. ఆ మాస్టర్ అనే దాంట్లో అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళినట్లయితే మనకి అకౌంట్కి సంబంధించి లేదా ఆ అకౌంట్ ఇన్ఫోలో మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అకౌంట్ ఇన్ఫో, అలాగే ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం చూసినట్లయితే అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, అలాగే ఇంపోర్ట్కి సంబంధించి చూసినట్లయితే ఇంపోర్ట్ ఆఫ్ డేటు, అలాగే రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అలాగే స్టాక్ సమ్మరీ, అలాగే రేషియో అనాలిసిస్ అండ్ నెక్స్ట్ మల్టీ అకౌంటింగ్, ప్రింటింగ్, క్విట్, ఇలాంటివి మనకి ఆప్షన్స్ ఇక్కడ కనపడడం జరుగుతుందండి. ఇందులో మీరు అకౌంటింగ్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనం ఈ మాస్టర్ అనేటటువంటి దాంట్లో అందులో మాస్టర్ అనే దాంట్లో మనకి ఏముంటుందని చెప్పానండి మీకు. మాస్టర్ అనే దాంట్లో అకౌంట్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉంటుంది. ఈ అకౌంట్ ఇన్ఫో అనేటటువంటిది మీరు ప్రెస్ చేసిన వెంటనే అక్కడ గ్రూప్స్ అనేటటువంటిది ఒక ఆప్షన్ కనబడుతుందండి. వెంటనే మన గ్రూప్స్ మీద ఇలా చేయని, ఇలా అంటే మీరు ప్రెస్ చేసిన వెంటనే, అంటే గ్రూప్ క్రియేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము ఏ విధంగా గ్రూప్ క్రియేట్ చేయాలని. సో మాస్టర్ అనేటటువంటి దాంట్లో అకౌంట్ ఇన్ఫోని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇన్ఫోని కనుక మీరు ఎంటర్ నొక్కినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా స్క్రీన్పై మనకి డిస్ప్లే అనేటటువంటిది వస్తుందండి. అందులో గ్రూప్స్, లెడ్జరు, అలాగే ఓచర్ టైపు, క్విట్. సో మీకు అకౌంట్ ఇన్ఫో ప్రెస్ చేయగానే, ఎంటర్ చేయగానే మనకి ఆ స్క్రీన్ మీద ఈ విధంగా మనకి డిస్ప్లే అవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇందులో డిస్ప్లేలో మనకి ఏం కావాలంటే ఫస్ట్ గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జర్ ఇన్ఫర్మేషన్, 3వది ఓచర్ టైపు, 4వది క్విట్. ఈ విధంగా మనకి స్క్రీన్ మీద ఈ మెనూస్ మనకి డిస్ప్లే అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో మనం గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే గ్రూప్ అనే దాని మీద మనం కనుక ప్రెస్ చేసినట్లయితే, లేదు ఇందులో ఈ టాలీలో ఉండేటటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మనం మౌస్ ఆపరేషన్ అనేది చేయక్కర్లేకుండానే ఈ కీబోర్డ్లో ఈ మొట్టమొదటి అక్షరాల్ని, అంటే ఫస్ట్ లెటర్ని మనం హైలైట్ చేస్తే కనుక అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు మామూలుగా ఇలా ఓపెన్ అవ్వగానే మన గ్రూప్ కావాలనుకోండి, జీ అనేటటువంటి అక్షరాన్ని ప్రెస్ చేయగానే ఈ మన సిస్టంలో ఆటోమేటిక్గా గ్రూప్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి, వితౌట్ మన ఆపరేషన్ ఆఫ్ మౌస్ అండి.
కాబట్టి ఈ ఓన్లీ కీబోర్డ్ ద్వారానే మనం రన్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా టాలీని. సో ఎప్పుడైతే గ్రూప్ మీద మనం ఎంటర్ కొట్టడం జరిగిందో అప్పుడు గ్రూప్ మీద మనకి కొంత స్క్రీన్ అనేటటువంటిది మనకి డిస్ప్లే అవుతుందండి. అంటే ఎప్పుడైతే గ్రూప్ని మీరు ఇక్కడ గ్రూప్ అని చెప్పి ఎంటర్ కొట్టారో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఒక స్క్రీన్ అనేది మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఈ స్క్రీన్ అనేటటువంటి డిస్ప్లే ఎలా అవుతుంది అంటే ఇందులో సింగిల్ గ్రూప్, ఈ సింగిల్ గ్రూప్లో మళ్ళీ క్రియేట్, డిస్ప్లే, క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, అలాగే మల్టిపుల్ గ్రూప్స్ అండి, మల్టిపుల్ గ్రూప్స్లో మళ్ళీ క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. సో మళ్ళీ మనకి చూడండి ఇక్కడ గ్రూప్స్ అనేటటువంటి దాన్ని మనం ఎంటర్ చేయడం ద్వారా మనకి మన కంప్యూటర్లో మళ్ళీ ఈ విధమైనటువంటి బాక్స్ తోటి మనకి డిస్ప్లే అనేటటువంటిది అవుతుందండి. ఇక్కడ మనకి కొత్తగా ఏమైనా గ్రూప్ని క్రియేట్ చేయాలి అంటే అదేంటండి, గ్రూప్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అది సింగిల్ గ్రూపా లేదా ఒకేసారి మల్టిపుల్ గ్రూప్స్ అనేటటువంటిది ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నాము ఒక క్యాష్ అకౌంట్ కరెంట్ అసెట్ అనేటటువంటి దాన్ని మనం దాంట్లో అనేక రకాలైనటువంటి సబ్ గ్రూప్స్ ఉంటాయండి. అలా ఒకటికి మించి ఎక్కువ. ఉదాహరణకి మనం చేసేటటువంటి వ్యాపార కార్యకలాపాలు కేవలం మన ఏపీలోనే కాకుండా ఇంకా 2-3 రాష్ట్రాల్లో మనం చేస్తున్నాం అనుకోండి. అలాంటి సందర్భాల్లో మనకి ఇప్పుడు ఉదాహరణకి ఏపీలో ఉండేటటువంటి బిజినెస్ మనం చూస్తే ఇక్కడ వచ్చి కాకినాడ, అలాగే వైజాగ్, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు, ఇట్లాగా మెయిన్ బ్రాంచెస్లో మనం చేస్తున్నామండి. అందులోనే మనకి గ్రూప్లో ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్లో కూడా బ్రాంచ్ ఆర్ డివిజన్ అనేటటువంటిది ఒక ప్రైమరీ గ్రూప్ కింద అక్కడ చెప్పుకోవడం చేశాము. ఇక్కడ అలాగే ఇంకా తెలంగాణ స్టేట్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక 3 స్టేట్లలో మనం బిజినెస్ కార్యకలాపాలు చేస్తున్నామండి. ఉదాహరణకి హైదరాబాదు, అలాగే నల్గొండ, అలాగే వరంగల్. సో ఈ 3 ప్రాంతాల్లోని మనం వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నాం అనుకుందాము. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు సింగిల్గా ఒకే దాంతో జరుగుతుంది అనుకోండి. అలాంటప్పుడు ఈ సింగిల్ గ్రూప్ అనేటటువంటిది మనం క్రియేట్ చేసుకుంటామండి. అలా కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో వివిధ రకాలుగా మనకు జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకి ఈ కాకినాడ, మన ఏపీలో కాకినాడ తీసుకుంటే ఇక్కడ మనకి అరువు అమ్మకాలు అనేటటువంటి కాకినాడలో ఒక 5 పార్టీలకు అమ్మచ్చండి మనం. అట్లయినా లేదా సురేష్ అనో, రమేష్ అనో, లేదా మహేష్ అనో, లేకపోతే శ్రీను అనో, ఇలాగా ఒక 4-5 పార్టీలకు అరువును అమ్మచ్చు. అలాగే విశాఖపట్నం చూసినట్లయితే అక్కడ కొంతమంది పార్టీలు అక్కడ క్రెడిట్ సేల్స్ అనేటటువంటి చేయొచ్చండి. అలాగే విశాఖపట్నం, విజయవాడ, అలాగే మనకి ఈ ప్రాంతాలు మనం చూస్తే గుంటూరులో 4 ఇలా చేయొచ్చు. ఇది సేమ్ వే తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్ దాంట్లో ఎక్కడో 3 చేయొచ్చు ట్రాన్సాక్షన్స్. అలాగా ఇలా ఒక ప్రాంతంలో మనం ఉదాహరణకి హైదరాబాద్లో గురించి హైదరాబాద్ అనేటటువంటి ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసామనుకోండి. ఇప్పుడు డెటార్ అని హైదరాబాద్ డేటాలో ఎవరున్నారు ఆ పేర్లు కూడా మనకి రావాలి అంటే అలాంటి సందర్భాల్లో ఈ మల్టిపుల్ గ్రూప్స్ అనేటటువంటి మనం క్రియేట్ చేస్తామన్నమాట అండి. అంటే ఒకరికి మించి ఎక్కువగా బహుళంగా అవసరమైనప్పుడు ఆ గ్రూపుల్లో ఈ మల్టిపుల్ గ్రూప్స్ అనేటటువంటి బస్ చేస్తామండి. సాధారణంగా మామూలుగా చిన్న రోజువారీ మామూలుగా ఒక చిన్న ప్రాంతాల్లోనే వ్యాపార సంస్థలు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఆ ఏరియాలోనే మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి కావాలి అనుకుంటే ఈ క్రియేషన్లో అనేటటువంటి దాంట్లో మనకి సింగిల్ గ్రూప్ అనేటటువంటి క్రియేషన్ చేయగానే ఇక్కడ క్రియేట్ అని కొట్టగానే మనకి మళ్ళీ స్క్రీన్ మీద ఆ గ్రూపులకు సంబంధించిన క్రియేషన్కి సంబంధించి ఒకటి డిస్ప్లే అవ్వడం అనేటటువంటి జరుగుతుందండి.
ఇక్కడ డిస్ప్లే అనేటటువంటిది ఏంటి అంటే ఈ డిస్ప్లే ఇది వరకు ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి డిస్ప్లే చేస్తే కనుక నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఇక్కడ డిస్ప్లేలో కనపడడం అనేది జరుగుతుందండి. ఆల్టర్ అనేటటువంటిది టు చేంజ్ ఏ గ్రూప్ అండి. అంటే ఏదైనా ఒక గ్రూపుకి సంబంధించి ఏదైనా మార్చుకోవాలన్నా లేకపోతే అది తీసేసి ఇంకోటి పెట్టాలన్నా ఈ ఆల్టర్ అనేటటువంటి ఆప్షన్ మనకి ఉపయోగిస్తుంది. ఇలాగే సేమ్ ఈ మల్టిపుల్ గ్రూప్స్లో కూడా మనకి ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇక ఫైనల్గా దీంట్లో ఈ క్విట్ అనేటటువంటి ఆప్షన్ అండి. ఈ క్విట్ అంటే ఏంటి? బయటకు వచ్చేయడం. మనకి క్విట్ కొట్టక లేకుండా ఎస్క్ అనేటటువంటి విఎస్సి అనే పైన కీబోర్డ్ పైన మనకు ఉంటుందండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పై టాప్లో కార్నర్లో ఎస్క్ అనేటటువంటి మనం కొట్టి బయటకు రావడం అనేటటువంటి చేస్తుంది. లేదా క్విట్ దగ్గర క్యూ చెప్పాను కదండి, ఏ పదమైనా హైలైట్ అనేటటువంటి దీంట్లో చూపిస్తుందని చెప్పాను. క్యూ అనేటటువంటి కీబోర్డ్లో పక్కగానే ఇక్కడ జరుగుతుందండి. ఆటోమేటిక్గా మళ్ళీ ఎంటర్ కొట్టేస్తే మనం గ్రూప్లోంచి బయటకి రావడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ వదిలేసి ఆ ప్రాంతాన్ని వదిలేసి బయటికి రావడం అనేటటువంటి క్విట్ అనేటటువంటి పదంతో ఇక్కడ టాలీలో ఉండడం జరుగుతుంది. సో ఇది గ్రూప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక గ్రూప్ క్రియేషన్లో మనకి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం చూసినట్లయితే అక్కడ ఏ విధంగా మనకు కనపడుతుంది అనేది చూసినట్లయితే ఇక్కడ సింగిల్ గ్రూప్ కానీ మల్టిపుల్ మన సింగిల్ గ్రూప్ కానీ క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సింగిల్ గ్రూప్లో మనకి సింగిల్ గ్రూప్లో క్రియేట్ అనేటటువంటి దాన్ని ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ అపీరియన్స్ ఈ విధంగా కనపడుతుందండి. చూడండి ఒకసారి. ఈ గ్రూప్ క్రియేషన్లో మనకి నేము, ఇక్కడ ఎలియాస్, అండర్, ఇక్కడ కొన్ని మనకి ఈ గ్రూప్లో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుందండి కింద. అందులో సాధారణంగా మీరు స్క్రీన్ని ఓపెన్ చేయగానే ఆ గ్రూప్కి సంబంధించి గ్రూప్స్ బిహేవ్ చే సబ్లెడ్జర్ అని ఒకటి అడుగుతుందండి. అది ఇక్కడ సింగిల్ గ్రూప్ మనం చేసేటప్పుడు కానీ మనకు నో అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ పెట్టుకుంటామండి. అలాగే నెట్ డెబిట్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఫర్ రిపోర్టింగ్, అట్లాగే యూజర్ ఫర్ కాలిక్యులేషన్, ట్యాక్సెస్ సంబంధించి దీనికి ఇందులో కూడా ఆప్షన్ అనేటటువంటి అడుగుతుందండి. నెక్స్ట్ మెథడ్ ఫర్ అలోకేట్ అండ్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్, ఇక్కడ నాట్ అప్లికబుల్ అనేటటువంటి దాన్ని మనం చూపిస్తామండి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక నేమ్ అంటే ఏ గ్రూప్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో అది మనం ఇక్కడ చూపించడం అనేది జరుగుతుందండి. అంటే ఉదాహరణకి నేమ్ ఒక కరెంట్ ఎసెట్కి సంబంధించి మనం చూస్తున్నాం అనుకోండి, లేకపోతే ఒక బ్యాంక్ సంబంధించి ఒక సురేష్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసామనుకోండి, ఇక్కడ అండర్ ఏమిటి ఈ సురేష్ అన్నవాడు ఎవడు అంటే ఇది సండ్రీ డెటారా లేదా సండ్రీ క్రెడిటారా ఇక్కడ మనం చూపిస్తామండి. అర్థమవుతుందో సండ్రీ డెటార్ మీరు ఎక్స్ అనేది ఎప్పుడైతే ఎక్స్ అనే అక్షరం కొడతారో మీకు ఈ రైట్ ఆన్సర్ కార్నర్లో మీకు ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేది ఇలా బాక్స్ కూడా ఓపెన్ అవుతుందండి. ఇందులో 28 గ్రూపులు మనకు ఓపెన్ అవుతాయి. మీరు ఏంటి ఇక్కడ రైతులలో సండ్రీ డెటార్స్ అనగానే ఇక్కడ వెళ్తుందండి. కన్స్ట్రక్షన్ ద్వారా తక్కువని ప్రెస్ చేసినట్లయితే ఎంటర్ చేస్తే ఇక్కడ సండ్రీ డెటార్ అనేటటువంటి దానికంటే కొనసాగనమాట ఈ సురేష్ అనేది మనం చెప్తామండి. ఇక ఇక్కడ ఈ విధంగా ముందు గ్రూప్ అనేటటువంటిది మనం క్రియేషన్ అనేటటువంటిది చేసుకోవాలండి. అర్థమవుతుందా? మన గ్రూప్స్ అనేటటువంటి మాస్టర్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో ఈ గ్రూప్స్ అనేటటువంటి దాంట్లో వస్తే ఈ విధంగా డిస్ప్లే అనేటటువంటి మనకు కనబడుతుందండి అక్కడ సిస్టమ్ మీద.
ఇక్కడ ఇందులో సింగిల్ గ్రూప్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ క్రియేట్ అనేటటువంటిది ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డిస్ప్లే అనేటటువంటిది వస్తుందండి. ఇక్కడ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఒక 4 రకాల ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు నో అని పెట్టేసుకుంటాడు. అలాగే నాట్ అప్లికబుల్ అని పాయింట్ అప్లై చేసేసి ఓకే చేశారనుకోండి, మీరు ఇక్కడ సురేష్ అనేటటువంటి పేరుతోటి అది సండ్రీ డెటార్ అండర్ వచ్చి మనం సండ్రీ డెటార్ అనేటటువంటి చూపించామనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇది ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతే యాక్సెప్ట్ అని అడుగుతుందండి. లేదా కంట్రోల్ ఏ కొట్టుకుంటే అది మనకి సేవ్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. లేదా ఎంటర్ కొట్టుకుని యాక్సెప్ట్ దగ్గర ఎస్ కొట్టారంటే మీరు ఇమీడియట్గా మళ్ళీ డిస్ప్లేలోకి వచ్చి మనకి ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ 28 గ్రూపులతో పాటుగా నువ్వు ఇక్కడ సురేష్ అనేటటువంటిది ఒక గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేసే నేమ్ని అది ఉందా లేదా అని మనం చూడాలనుకోండి, వెంటనే డిస్ప్లే దగ్గరికి వచ్చి మళ్ళీ ఓకే ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ 28 వాటితో పాటుగా ఈ సురేష్ అనేటటువంటి పేరు కూడా మనకి కనబడుతుంది. అంటే ప్రీ డిఫైన్డ్గా వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్స్తో పాటుగా ఇంకా ఏమైనా గ్రూపులు కనుక మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ కన్సర్న్ గ్రూప్స్ అనేటటువంటిది నువ్వు క్రియేట్ చేయడము, ముందు క్రియేట్ అనేటటువంటి ఆప్షన్లో ఏ గ్రూప్స్ మనకి కావాలో క్రియేట్ చేసుకోవడము. సో అవి అండర్ అనేటటువంటిది మనకు ఖచ్చితంగా తెలియాలండి. అదవుతుందో ఇక్కడ మనకి ఉదాహరణకి ఇక్కడ రెంట్ అనేటటువంటిది నేను ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, రెంట్ అని. ఈ రెంట్ అనేటటువంటి అందరు దేంట్లో వెళ్తుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి దాంట్లో వెళ్తుందండి. అంటే మనకి తెలియాలి ఏ ఐటమ్ దేంట్లోకి వెళ్తుంది అనేటటువంటి తెలియాలి. అలా ప్రీ డిఫైన్డ్ మనకి 28 ఉంటాయండి. దాంట్లో అందులో అంటే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి అన్నమాట, మనం డిసైడ్ చేస్తే ఏ గ్రూప్ అయినా సరే. సో ఇక్కడ ఇప్పుడు రెంట్ అనగానే ఇప్పుడు ఏం చెప్పాను, మళ్ళీ రెంట్ అనేటటువంటి గ్రూప్ ఒక క్రియేట్ అయ్యిందా లేదా మనం చూడాలనుకోండి, వెంటనే మళ్ళీ డిస్ప్లే దగ్గరికి వెళ్ళాలి. డిస్ప్లేలో ఇండైరెక్ట్ అనేది అవసరం లేదు, రెంట్ అనే పేరుతో ప్రత్యేకించి అక్కడ మనకు కనపడడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇలాగా మనం గ్రూప్ అనేటటువంటి క్రియేట్ చేయడం అనేటటువంటి జరుగుతుందండి. అలా కాకుండా ఒక మల్టిపుల్ గ్రూప్ కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఏనాక మనం చెప్తాము, ఒక రాష్ట్రమే కాకుండా మనకి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కస్టమర్స్ అనేటటువంటిది బాగా ఉన్నారు అనేటటువంటి సందర్భాల్లో ఈ మల్టిపుల్ గ్రూప్ క్రియేషన్ మనం చూసినట్లయితే వెంటనే ఈ మల్టిపుల్ గ్రూప్స్లోకి వెళ్తారండి. మామూలే యాజ్ యూజువల్గా అక్కడ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో మాస్టర్లో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ పట్టు కానీ అందులో గ్రూప్స్ అనేది పట్టు కానీ ఈ విధంగా మనకి డిస్ప్లే అనేటటువంటిది అవుతుంది. ఇందులో ఈ మల్టిపుల్ గ్రూప్స్కి సంబంధించి ఇక్కడ మనం క్రియేట్ అనేటటువంటిది మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు మల్టిపుల్ గ్రూప్కి సంబంధించి స్క్రీను ఈ విధంగా మనకి అవుతుందండి. ఇక్కడ అందరి గ్రూపు అండర్ గ్రూపు సిస్టమ్ నంబర్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం 2 గ్రూపులు ఇక్కడ ప్రధానంగా తయారు చేస్తాం. ముందు సండ్రీ డెటార్స్ అనేటటువంటి ఒక గ్రూపులు మనం క్రియేట్ చేస్తున్నామండి. ఇందులో ఒకటి ఏపీలో ఉండేటటువంటి సండ్రీ డెటార్స్, అలాగే రెండో తెలంగాణలో ఉండేటటువంటి సండ్రీ డెటార్స్ మనం చూసామనుకోండి. ఇక్కడ ఏపీ అని కొట్టగానే ఇందులోకి వెళ్తుంది అంటే సండ్రీ డెటార్స్ అనేటటువంటి దాంట్లో ఇక్కడ మనకి వెళ్ళడం జరుగుతుందండి. అర్థమవుతుందా? ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. మళ్ళీ ఏపీలో మనకి ఈ సండ్రీ డెటార్స్ అనేటటువంటి దాంట్లో మళ్ళీ అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కంపెనీ సురేష్ కానీ ఏపీలో ఒక 4-3 క్రియేటర్స్ ఉన్నారనుకోండి. ఇందులో మళ్ళీ విజయవాడలో ఒక 3, అర్థమైంది. అలాగే గుంటూరు అందులో ఒక 2 డెటార్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, విజయ్ స్టైల్స్. అవన్నీ మళ్ళీ ఇక్కడ మనం ప్రధానమైన గ్రూప్లను దీన్ని డిసైడ్ చేస్తామండి. అదేంటే అండర్ గ్రూప్ వచ్చి ఇక్కడ ఏంటి మల్టిపుల్ గ్రూపుల్లో మళ్ళీ మనం ఏం
చేస్తామండి. కంట్రీ డెటార్స్ అనేటటువంటిది అక్కడ అంటే ఉదాహరణకి ఆ నేమ్ అనేటటువంటి దాంట్లో గుంటూరు సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ గుంటూరు అనేటటువంటి పేరుతోటి అక్కడ ఉండేటటువంటి ఏపీకి సంబంధించి అందులో గుంటూరుకి సంబంధించి ఒక పేరు అక్కడ మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తామండి. ఆ గుంటూరులో మళ్ళీ ఎవరెవరైతే ఉన్నారో వ్యక్తులు మల్టిపుల్గా అంటే క్రెడిట్ సేల్స్ అనేది గుంటూరులో నలుగురితో జరగచ్చు. నలుగురు పేరుతోటి మనం ఇక్కడ సబ్ గ్రూపులు అనేటటువంటిది క్రియేట్ చేస్తామండి. ఇప్పుడు మనం డిస్ప్లే చూసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకి రిపోర్ట్స్ అనేటటువంటి చూస్తే నేను డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో మనకి కరెంట్ అసెట్స్లో కనపడతాయండి. అక్కడ కరెంట్ అసెట్స్ కొట్టగానే సండ్రీ డేటాస్ కనబడతాయి. సండ్రీ డేటాస్ కొట్టగానే మళ్ళీ అక్కడ ఏపీ సంబంధించి అలాగే తెలంగాణ సంబంధించి కనబడతాయి. మళ్ళీ ఏపీని మనం ప్రెస్ చేయగానే అందులో గుంటూరు ప్రెస్ చేయగానే అక్కడ ఉన్న 3-4 డేటాస్ మనకు కనపడడం అనేది జరుగుతుందండి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ సింగిల్ గ్రూప్ అండ్ మల్టిపుల్ గ్రూప్స్ అండి. ఇది చాలా మనకి టాపిక్లో ఉందండి, అది చూసుకోండి ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చి లెడ్జర్ క్రియేషన్ అండి. లెడ్జర్ క్రియేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పినట్టుగానే మాస్టర్ అనేటటువంటి దాంట్లో అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే మనకి గ్రూప్స్ కింద లెడ్జర్స్ తర్వాత ఓచరు ఇవి రావడం జరుగుతుందండి. అందులో లెడ్జర్ అనేటటువంటి దాన్ని మనం ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ మనకి స్క్రీన్ మీద ఇందాక గ్రూప్స్ ఏ విధంగా అయితే డిస్ప్లే అయిందో సేమ్ లెడ్జర్ కూడా అదే విధంగా మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో లెడ్జర్ క్రియేషన్ వచ్చి సింగిల్ లెడ్జరు, ఇందులో మళ్ళీ క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. అలాగే రెండు మల్టిపుల్ లెడ్జర్ అండి, మల్టిపుల్ లెడ్జర్. ఇది కూడా మళ్ళీ క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, ఫైనల్గా లిస్ట్. ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి దాంట్లో మనకి ఒక ఈ విజయవాడ సంబంధించి దాంట్లో ఒక 3 క్రెడిట్ మనకి డెటార్స్ అరువు కమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఏం చెప్తున్నాం మనం అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సింగిల్గా మనం క్రియేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎవరికి వాళ్ళకి పేరుతోటి ఇండివిజువల్గా ఒక లెడ్జర్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ గుంటూరులో అంటే మనకి ఈ సింగిల్ లెడ్జర్ని ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ క్రియేట్ అనేటటువంటిది ఏంటంటే టు క్రియేట్ ఏ న్యూ లెడ్జర్ అండి. అర్థమైందా? ఇక్కడ డిస్ప్లే అనేటటువంటిది ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్లో ఏదైనా ఖాతాలు తెలుసుకోవడానికి ఒకసారి డిస్ప్లే అనేటటువంటిది చేసుకుంటామండి. ఆల్టర్ అనేది టు చేంజ్ లెడ్జర్ అంటే మనం చేసినటువంటి దాంట్లో ఏమైనా చిన్న మార్పులు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉంటే అప్పుడు ఆల్టర్ అనేటటువంటి దాని ద్వారా వెళ్ళి మనం చేంజ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ సింగిల్ లెక్చర్ కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే క్రియేట్ అనేటటువంటి అంటే కొత్తగా ఇప్పుడు గుంటూరుకి సంబంధించి మనకి గుంటూరులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరులో ఒక 3 అరువు అమ్మకాలకు సంబంధించినటువంటి మనం ట్రాన్సాక్షన్ చేస్తామండి. అది సురేష్, అలాగే రమేష్, అట్లాగే మోహన్ అని ఇలాగా 3తోటి మనం అరువు అమ్మకాలు అనేటటువంటి చేస్తామండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూపు అనేటటువంటిది గ్రూప్ అనేటటువంటి దేనికంటే ఏ లెడ్జరు ఎక్కడ ఉందో తెలియజేస్తుంది గ్రూప్కి. అందుకోసం గ్రూప్ క్రియేషన్ అనేటటువంటి మనం
చేస్తామన్నమాట. అంటే గ్రూప్ అనేది ఒక లెడ్జర్కి సంబంధించి అకౌంట్కి సంబంధించి హెడ్గా మనం చెప్తాము. ఇక్కడ క్రియేట్ అనేటటువంటి దాన్ని మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ మీద ఈ విధంగా డిస్ప్లే అవ్వడం అనేటటువంటి జరుగుతుందండి. ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ అని ఇలా చూపించిన పైన ఈ లెడ్జర్ క్రియేషన్ చూపించిన తర్వాత కింద నేము ఇందాక గ్రూప్ లాగేనండి. ఇక్కడ ఎలియాస్ దానికి ఏదైనా షార్ట్ నేమ్ ఏమైనా ఉంటే పెట్ నేమ్ ఏమైనా ఉంటే చూపిస్తామండి. ఇక్కడ మనకి ఈ చివరి కాలంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి అంటే అమౌంట్ ఇక్కడ చూడండి లెడ్జర్లో మన ఖాతాలు అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా అమౌంట్స్ అనేటటువంటివి చూపిస్తామన్నమాట అండి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించి అమౌంట్లు చూపిస్తాయండి. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి మనకి గుంటూరులో ఒక ముగ్గురు సంబంధించినటువంటి వ్యక్తులు చూస్తున్నామండి. ఒకటి సురేష్ అండ్ కో, అలాగే రెండవది మోహన్ అండ్ కో, అలాగే రవి అండ్ కో. ఏదో ముగ్గురు పేర్లు తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇది గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తులండి. ఈ గుంటూరులో మన ట్రాన్సాక్షన్ మన ఏపీ అనేటటువంటి దాంట్లో ఈ డెటార్స్ అనేటటువంటి దాంట్లో ఏపీ డెటార్స్ దాంట్లో గుంటూరు ప్రాంతంలో ఉండేటటువంటి ముగ్గురు డెటార్స్ సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా కరెంట్ సండ్రీ డెటార్స్ అనేటటువంటిది ఒక గ్రూప్ను మనం అక్కడ క్రియేట్ చేస్తామండి. మన ఏపీ అనేటటువంటి ఒక నేమ్ ఇచ్చి గ్రూపులో అక్కడ సండ్రీ డెటార్స్ అనేటటువంటిది అండర్ కొట్టినట్లయితే అక్కడ సండ్రీ డెటార్స్ కాలంలో ఏపీ అనేటటువంటి చూపిస్తుందండి. అయితే ఇక్కడ అందులో వివిధ రకాల సంబంధించి ఆ ఖాతాలు అనేటటువంటిది మనం డెఫినెట్గా తయారు చేసుకోవాలి. కాబట్టి అంటే ఇక్కడ ప్రతి గుంటూరు చూసినట్లయితే ముగ్గురికి సంబంధించి ఇక్కడ మనం అరువు అమ్మకాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ చేస్తున్నామండి. ఆ ముగ్గురు పేర్లతోటి కూడా సెపరేట్గా మనం ఖాతాలు అనేటటువంటి తయారు చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి అంటే మనకి వాడు ఎంత బాకీ పడి ఉన్నాడు, ఇంకా రావాల్సి ఉంటుంది, లేదా ఇంకా ఏమైనా మనమే ఏదైనా బ్యాలెన్స్ అనేటటువంటిది ఇవ్వాలనేటటువంటిది ఆ ఖాతా అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనకి సింగిల్ లెడ్జర్లో సురేష్ అండ్ కో అనేటటువంటి పేరుతో మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామండి. అది చేసిన వెంటనే ఏంటంటే సింగిల్ లెడ్జర్లో క్రియేట్ అనేటటువంటి మీకు ఇలాగా చెప్పాను హైలైట్ అవుతుంది సి అని అక్షరం కొట్టగానే ఇక్కడ హైలైట్ అవుతుందండి. దాని మీద ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ అనేటటువంటిది ఈ విధంగా మనకి డిస్ప్లే అవడం అనేటటువంటి జరుగుతుందండి. ఇక్కడ మనకి పైన లెడ్జర్ క్రియేషన్ అని వస్తుంది. అట్లాగే ఇక్కడ నేమ్ చూసినట్టు ఇక్కడేమో బ్యాలెన్సెస్ అనేవి మనకి చూపిస్తాయండి. ఖచ్చితంగా మనం ఏదైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇదే ఫ్రమ్ ది బిగినింగే అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏ విధమైన ఫిగర్ మనకి చూపించదండి. ఇది ఆల్రెడీ మనం వీటితో జరుగుతూ ఉందనుకోండి ట్రాన్సాక్షన్ ఓపెన్ అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుందండి. ఇక్కడ నేమ్ అనేటటువంటి చోట మనం సురేష్ అండ్ కో అని మనం ఇక్కడ ఒక లెడ్జర్ని నేమ్ ఇచ్చామండి. ఇక్కడ అలియాస్ కూడా సురేష్ అండ్ కో అనేటటువంటి దాన్ని ఇచ్చాము. ఇక అండర్ వచ్చేటప్పటికి ఇది ఎక్కడిది ఈ సురేష్ అండ్ కో అనేటటువంటి వాడు తెలంగాణలోనే ఉండొచ్చు, గుంటూరులోనే ఉండొచ్చు, అలాగే అమెరికా మన వైజాగ్లోనే ఉండొచ్చు, అర్థమైందండి, లేదా అమరావతిలోనైనా ఉండొచ్చు, వాడు ఇష్టమండి. అందుకోసం వీడు ఎక్కడ సంబంధించి అది మన అండర్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ గుంటూరు అని రాస్తామండి. మనం ఇక్కడ గుంటూరు అనేటటువంటిది మనం రాస్తామండి. సో ఇక్కడ కింద గుంటూరు అని రాసిన తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ అడుగుతుందండి. అంటే మనకి మెయింటైన్ బిల్ బై బిల్ అని ఇవన్నీ కూడా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అలాగే ఇన్వెంటరీ వాచర్స్ ఆర్ ఆఫ్ ఎఫెక్టెడ్ అని, అలాగే మనకి ప్రొడ్యూస్ బ్యాంక్ డీటెయిల్స్ నెంబరు, అలాగే జిఎస్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకి ఇక్కడ రాసుకోవడం అనేటటువంటిది
చూస్తామన్నమాట అండి. అంటే మీరు ఈ లెడ్జర్ క్రియేషన్ అనేది చూడగానే మెయిన్గా మనకి ఏ పేరుతోటి అయితే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నామో ఆ పేరండి, అది ఎక్కడిది, ఈ సురేష్ అనుకో అనేటటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే గుంటూరుకు సంబంధించినటువంటి వాడు. సో దీని కింద కొన్ని ఇన్ఫర్మేషన్ బిల్ వైజ్ వాళ్ళకి డీటెయిల్స్ కావాలా, లేదా ఇన్వెంటరీకి సంబంధించి ఏమైనా ఎఫెక్టెడ్ ఉన్నాయా అని అడుగుతుందండి. అలాగే ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి ఇన్ఫర్మేషను, అట్లాగే జిఎస్టీకి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనం చూపించడం జరుగుతుందండి. అవన్నీ మనం నో పెట్టేస్తే కింద ఈ లాస్ట్లో అడుగున మనకి చివరిగా ఏమంటుందంటేనండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చూపిస్తుందండి. అంటే ఈ ఇప్పుడు ఫ్రెష్గా మనం ప్రారంభిస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటటువంటి అమౌంట్ ఇక్కడ వేస్తాం. 40,000, 50,000 ఎంతో కొంత వాటితో జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇక్కడ చూపిస్తాం. మనం ఎంటర్ కొట్టినట్లయితే ఇమీడియట్గా మనం ఈ సురేష్ అనేటటువంటి పేరుతోటి ఒక లెడ్జరు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అయ్యిందా లేదా మనం చెక్ చేసుకోవడం ఎలాగా అంటే ఇదిగో డిస్ప్లే కొట్టుకుంటే మళ్ళీ మనం సురేష్ అనేటటువంటి పేరుతోటి అక్కడ లెడ్జర్ అనేది కనపడుతుంది అనమాట అండి. అదే సేమ్ వే ఈ మహేష్ అనే కంపెనీ, మోహన్ అనే కంపెనీ కానీ, రవి అనుకో కానీ చూపిస్తాము. అదే తెలంగాణ సైడ్ ఒక 3 వ్యక్తులతో మనం చేస్తున్నాం అనుకోండి, తెలంగాణలో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ తెలంగాణలో హైదరాబాదు, వరంగల్, ఇంకా నల్గొండ, ఇవి 3 ఉన్నారండి మన కస్టమర్స్. ఇందులో ఎక్స్ అనేవాడు ఉన్నాడు, వై అనేవాడు ఉన్నాడు, జెడ్ అనేవాడు ఉన్నాడు అనుకోండి కస్టమర్స్. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామండి, ఇక్కడ ఎక్స్ అని పెడతాము. ఇక్కడ గుంటూరు ప్లేస్లో మనం హైదరాబాద్ అనేటటువంటి ఇక్కడ పెడతామండి. తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ ప్రైమరీ గ్రూప్లో మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అదవుతుందండి. అక్కడ ఏ ఊరి పేరుతో అయితే మెయిన్ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ మనం ఆ ప్రాంతాలకు సంబంధించిన ఒక లెడ్జర్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటామండి. అదే మనకి విశాఖపట్నం అనుకోండి, ఈ సురేష్ అన్నవాడు విశాఖపట్నంలో ఉంటే సురేష్ అనేటువంటి ఇక్కడ విశాఖపట్నంలో మార్చుకుంటాము. సో ఇది ఈ విధంగా మనకి లెడ్జర్ అనేటటువంటి సింగిల్ లెడ్జర్ అనేటటువంటి మనం క్రియేట్ చేయడము. ఒకవేళ ఇక్కడ సురేష్ అండకో అని రాశామండి, దీన్ని ఇది సురేష్ అండకో కాదు, యాక్చువల్గా ఇది సురేష్ రావ్ అండుకో అని ఉందండి. మనం సురేష్ అండుకో అని కొట్టేసాము. యాక్చువల్గా ఇది గుంటూరులో ఉండేటటువంటి సెంట్రీ డెకార్ పేరు వచ్చి మనకి సురేష్ రావ్ అండుకో, ఇది పేరండి. మనం ఏం చేస్తామంటే సురేష్ అండుకో అని కొట్టాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మామూలే సింగిల్ లెక్చర్లోకి వెళ్తాం, గ్రూప్లో లెక్చర్లోకి వెళ్తారండి. లెక్చర్లోకి కొట్టగానే మనకి ఈ డిస్ప్లే అనేటటువంటి కనపడుతుందండి. లేకపోతే ఆల్టర్లోకి వెళ్తారండి. ఇక్కడ చేంజ్ చేయాలి మనం, అర్థమైందండి. వెంటనే ఏం చేస్తాం, ఆల్టర్లోకి వెళ్ళగానే మనకి కర్సర్ ఆటోమేటిక్గా మన పాయింట్ చూపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలో చూసుకుంటే ఇక్కడ సురేష్ ప్లేస్లో మనకి చెప్పేసి సురేష్ రావ్ అండుకో అని పేరు పెట్టి మళ్ళీ ఓకే చేస్తే మళ్ళీ డిస్ప్లేలో చూసినట్లయితే అది సురేష్ రావ్ అనే కంపెనీగా మనకి కనపడుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా ఒక లెక్చర్ని క్రియేట్ చేయడము, అలాగే క్రియేట్ చేసినటువంటి లెక్చర్ని మనం డిస్ప్లే అయ్యిందా లేదో చూసుకోవడము, అలాగే క్రియేట్ చేసినటువంటి లెక్చర్లో ఏదైనా కనుక కొన్ని లోపాలు, ఉదాహరణకి అమౌంట్ ఏదైనా తప్పు కొట్టచ్చు. ఉదాహరణకి 4 లక్షలు కొట్టేసాం, 40,000 అది యాక్చువల్గా. అలాంటప్పుడు కూడా మనం సేమ్ ప్రొసీజర్ అండి, ఆల్టర్లోకి వెళ్ళి మనం చేంజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. డైరెక్ట్గా చేంజ్ చేయడం అనేది ఇక్కడ జరగదండి. ఆల్టర్ ఆప్షన్ అనేది ప్రతి దాంట్లోనే మనకు కనబడుతుందండి. సో ఆల్టర్ అంటే టు చేంజ్, అర్థమైందంటే అది లెడ్జర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో ఇది ఈ విధంగా మనం గ్రూప్ అనేటటువంటిది, అలాగే లెడ్జర్ అనేటటువంటిది మనం క్రియేట్ చేస్తామండి. ఇదే మల్టిపుల్ లెడ్జర్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఒక బ్యాంకుకి సంబంధించి చూస్తే ఇక్కడ లైన్గా మనకి రావడం అనేటటువంటిది జరుగుతుందండి. మల్టిపుల్ లెడ్జర్లో మనం చూసినట్లయితే ఇందాక గ్రూప్స్లో ఉన్నట్టుగానే ఇక అంటే తక్కువ సమయంలో ఈ డీటెయిల్స్ అనేటటువంటిది అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయడానికి ఈ మల్టిపుల్ లెడ్జర్ అనేటటువంటిది వాడతారండి. దీన్ని మనం చూసినట్లయితే ఉదాహరణకి ఇందాక మనం గ్రూప్స్ చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ మనం చూస్తే మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ అని చూపిస్తుందండి. పైన మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ అని చూపిస్తుంది. పైన మనకి దీంట్లో అండర్ నేమ్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్ అని పెడతారండి.
ఇక్కడ బ్యాంకుకి సంబంధించి ఒక్కొక్కటి హెచ్డిఎఫ్సి లేకపోతే ఇంకోట ఇవన్నీ కూడా ఈ విధంగా తక్కువ సమయంలో ప్రతి బ్యాంకు సంబంధించి ప్రత్యేకించి సింగిల్గా లెడ్జర్ క్రియేట్ చేసుకోకర్ లేకుండా మనకి ఇన్ టైంలోనే తక్కువ సమయంలోనే అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి మల్టిపుల్ లెడ్జర్ ప్రాసెస్ని అవలంబిస్తాయండి. అక్కడ కూడా మామూలుగా మనం క్రియేట్ చేసింది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి డిస్ప్లే అనేటటువంటిది, అలాగే అక్కడ మార్చుకోవడానికి ఆల్టర్నేట్ అనేటువంటిది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక లెడ్జర్లో కానీ గ్రూప్స్లో కానీ ఇవన్నీ క్రియేట్ చేసేసిన తర్వాత మనం ఈ క్విట్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా ఆ మెనూ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. బయటికి రావడానికి ఈ క్విట్ అనేటటువంటి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మనం యాజ్ యూజువల్ మెయిన్ హోమ్ పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. ఈ విధంగా మనకి ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సంబంధించి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి, అట్లాగే ఆ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏమిటి, దాని యొక్క ఫీచర్స్ ఏమిటి, అట్లాగే ఒక కంపెనీని మనం క్రియేట్ చేయాలంటే ఏ విధమైన ప్రాసెస్ చేయాలి, అట్లాగే ఈ టాలీ సొల్యూషన్ అనేటటువంటి సంబంధించి ఇప్పుడు వరకు ఉండేటటువంటి వెర్షన్స్ ఏంటి, మొట్టమొదటి వెర్షన్ ఎందులో రన్ అయ్యింది, ఈ ప్రజెంట్ ఉండేటటువంటి వెర్షన్ ఏమిటి, ఈ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందులో గ్రూప్స్కి సంబంధించి అలాగే లెడ్జర్కి సంబంధించి ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనం డిస్ప్లే చేసుకోవాలి, ఏ విధంగా ఆల్టర్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషను మనం చెప్పుకున్నామండి. ఇక రేపు క్లాసులో మనం ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాము. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అందులోనే ఆడిట్ యొక్క ఫీచర్స్ గురించి కూడా అందులోనే మాట్లాడుకుందామండి. ఓకే, ఇది ఈ విధంగానే మీరు ఎగ్జామినేషన్లో చూపించాలండి. డిస్ప్లేలో కూడా మీకు ఒకవేళ పుస్తకంలో కనుక అంటే మీరు కొనుగోలు చేసిన పుస్తకంలో ఇది మామూలుగా అయితే మనకి సిస్టమ్ మీద చూపించడం అనేది జరగాలి, సిస్టమ్ మీద చూపించడం జరగట్లేదు కాబట్టి అంటే స్క్రీన్ ఎపీరియన్స్ అనేది మనం రెగ్యులర్గా దగ్గరికి వచ్చి చూస్తేనే మనకి దీంట్లో ఉన్న ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కనబడతాయండి. ఇక్కడ మనకి చెప్పడం అనేటటువంటి జరగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే బుక్లో ఒకవేళ ఏదైనా క్లారిటీగా ఉంటే ఓకేనండి, లేకపోతే కనుక మీరు ఒక్కసారి మీ సెల్లల్లో మొబైల్స్లో ఈ టాలీ ERP 9 అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ కంపెనీ క్రియేషన్లో ఏ ఐటమ్స్ ఉంటున్నాయి, లెడ్జర్ క్రియేషన్లో ఏ ఐటమ్స్ ఉంటున్నాయి, అలాగే గ్రూప్స్ క్రియేషన్లో ఏ ఐటమ్స్ కనబడుతున్నాయి అనేవి ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పుస్తకంలో ఏదో ప్రింటింగ్ మనకి ముద్దల్లాగా అవి పడిపోవడం జరుగుతుందండి. ఇది ఎందుకంటే దీన్నంతా తీసుకొచ్చి ప్రింట్ చేయడం అనేది జరగాలి. ఇది డైరెక్ట్గా ప్రింటింగ్ చేసేటప్పుడు మనకి అంత క్లారిటీగా పుస్తకంలో అయితే కనపడదండి. కాబట్టి అందరి దగ్గర ఎలాగా ఆన్లైన్ క్లాస్ వింటున్నారు కాబట్టి మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫ్రీగా అక్కడ టాలీ సొల్యూషన్స్ అని చెప్పి మీరు క్రోమ్లో కనుక వెళ్ళి ఈ ఫ్రీ డౌన్లోడ్ అనేటటువంటి చేసుకుంటే ఎడ్యుకేషన్ మోడ్ అనేది పెట్టుకోండి. ఆటోమేటిక్గా మనకి ఈ టాలీ స్క్రీన్ అనేది మనకు కనబడుతుందండి. అప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో మనకి ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మెనూస్ ఎంత ఉన్నాయో ఇందులో ఉండి కనిపించేటటువంటి ఐకాన్స్ ఏవేవైతే ఉన్నాయో మనకి ఖచ్చితంగా క్లియర్గా కనపడతాయండి. అర్థమైందా? అందుకోసం మీరు ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పి ఆ బుక్కుల్లో ఏంటి ఇది కనపట్టలేదు, ఇలా ఉన్నాయంటే ఇదేంటి అని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఈ విధంగా మనకి ఒక కంపెనీ క్రియేషన్కి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి, లెక్చర్కి సంబంధించి మనం ఈ టాపిక్లో తెలుసుకోవడం జరిగింది. రేపు క్లాసులో కొన్ని అడ్వాన్స్గా మనకి చార్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ సంబంధించి మనం మాట్లాడుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.